హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించడానికి, అదేవిధంగా రాజకీయ సంక్షేమం క్రియేట్ చేయడానికి అయితే పెద్ద ప్లానే జరుగుతుంది అనుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా వరుసగా జరుగుతున్న సంఘటనలు, ముఖ్యంగా చిన్నారులపై వరుసగా జరుగుతున్న రేపులు, అదేవిధంగా వారిని చంపేయడాలను చూస్తుంటే నిజంగా దీని వెనకాల ఒక పెద్ద ప్లానే జరుగుతుంది అనుకోవచ్చు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కానీ, లేకపోతే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి అయితే ఒక పెద్ద ప్లానే జరుగుతుందని తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా వరుస సంఘటనలు, చిన్నారులపై రేప్ కేసులు జరగడం, అదేవిధంగా చిన్నారులను చంపడం, వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయా, లేకపోతే యాక్సిడెంట్లుగా జరుగుతున్న విషయం అయితే మనకు తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడు లేని విధంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోవడానికి మాత్రం ఇది ఒక పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన ఈ సంఘటన నిజంగా ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముగ్గురు మైనర్లు ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారు. దాదాపు ఆ ముగ్గురు అబ్బాయిలు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న అబ్బాయిలు. ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత కనీసం ఆ శవం కూడా కనబడకుండా పోయిందంటే, మైనర్లకి ఒక శవాన్ని మాయం చేసేంత తెలివితేటలు కానీ, ఒక అమ్మాయిని చంపేసేంత తెలివితేటలు కానీ, కనీసం పోలీసులకి కూడా భయపడకుండా తప్పుడు సమాచారం ఇచ్చే తెలివితేటలు కానీ ఉండకపోవచ్చు. కానీ ఈ సంఘటన, ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన ఈ సంఘటన మాత్రం అసలు పోలీసులకే కాదు, ప్రభుత్వాన్ని కూడా చెమటలు పట్టించింది. ముఖ్యంగా మొదటి రోజు అక్కడ జరిగిన సమాచారం మేరకి ఆ ముగ్గురు అబ్బాయిల్ని పోలీసులు విచారించినప్పుడు వాళ్ళు అమ్మాయిని చంపి కృష్ణానదిలో పడేసామని చెప్పారు. దాంతో ఒక్కసారిగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చాలాపు రోజు మొత్తం వెతికినా కూడా శవం కనిపించకపోతే, రెండో రోజు మళ్ళీ అబ్బాయిని విచారించినప్పుడు వాళ్ళు రెండో కారణం చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, పక్క గ్రామంలో ఉన్నటువంటి పాడుబడ్డ బావిలో శవాన్ని వేశామని చెప్పారు. మళ్ళీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా శవం లభ్యం కాలేదు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు. ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఇంత తెలివితేటలు ఉంటాయా? ఒక అమ్మాయిని చంపేసి అక్కడ ఇక్కడ వేసామని చెప్తున్నారు. అక్కడెక్కడ పాతి పెట్టమని చెప్పారు, ఒక దగ్గర బావిలో పడేసని చెప్పారు, రెండు దగ్గర నదిలో పడేసామని చెప్పారు. వాళ్ళు మారుస్తున్న మాటల తీరును బట్టి ఒక్కసారిగా తల్లిదండ్రులు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులను విచారించడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారి అందరు చూపైతే ఆ మైనర్ పేరెంట్స్ మీద అయితే పడింది. సో దీనికి అందరికి గల కారణం ఏంటంటే, ఆ మైనర్ పిల్లల తల్లిదండ్రులే ఆ శవాన్ని మాయం చేసి ఉంటారు అనే కొలికైతే విషయం వచ్చింది. అయితే దీన్ని బట్టి చూస్తే కనుక రాష్ట్రంలో ఈ సంఘటన తర్వాత దాదాపు ఇంకా 4 సంఘటనలు అయితే జరిగాయి. దాదాపు 100 చిన్నపిల్లల మీద రేపులు జరగడం, చంపడం జరిగింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అయితే ఉలిక్కిపడింది. ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా జరుగుతున్న సంఘటన చూస్తుంటే కనుక ఇది వాంటెడ్గా ఎవరైనా చేపిస్తున్నారా, దీని వెనకాల ఎవరి హస్తం ఉందనే విషయం అయితే ఇప్పట్లో తెలిసే విధంగా లేదు. అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శికి హత్య జరగడం, ఆ సంఘటనతో ఒక్కసారి జగన్ గారు రంగంలోకి దిగడం, ఇది రాష్ట్రంలో ఒక రాక్షస పాలన సాగుతుంది, ఇప్పటివరకు ఎప్పుడు చూడని విధంగా రాక్షస పాలన సాగుతుంది అని ప్రభుత్వంపై అయితే కామెంట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సంఘటనలు చూస్తుంటే కనుక ఎవరో ఈ సంఘటనని కావాలని చేపిస్తున్నారనే వాదన కూడా వినబడుతుంది. మరి ఆ హస్తం ఎవరిది? ఇన్ని హత్యలకు గల ఒకేసారి దాదాపు 15 రోజుల్లోనే 4-5 హత్యలు జరగడం, ఆ తర్వాత నడి రోడ్డు పైన వైసీపీ కార్యకర్తని చంపేయడం, ఆ వైసీపీ కార్యకర్తకు కూడా ఆ పక్కింటి వాళ్ళతో గొడవలు ఉండడం, ఆ గొడవలు చాలా కాలంగా ఉన్న గొడవలు ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడం, ఒకేసారి తనని చంపేయడం చూస్తుంటే కనుక దీని ఇంత క్రూరమైన ప్రక్రియ వెనుక గల ఉన్న ముఖ్య మనిషి ఎవరు అనే విషయం అయితే వెళ్లాల్సి ఉంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ విషయం అయితే తెలుస్తుందా లేదని.